మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ దళితుల కోసం రక్తం దారపోస్తా, దళితుల కోసం రక్తదానం పోస్తా, దళితుల సమగ్ర వికాసం కోసం తుది రక్తపు బొట్టు దాకా పోరాడుతా, దళితుల కోసం రక్తం దారపోస్తా, దళితుల సమగ్ర వికాసం కోసం తుది రక్తపు బొట్టు దాకా పోరాడుతా అని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అన్ని పేపర్లలో ప్లేట్ బ్రేకింగ్ వచ్చి పెద్ద పెద్ద ఫ్రంట్ పేజీలలో వార్తలు వచ్చేసినాయి. ఇక సంకల్పం విడుకొని మొత్తం దళిత బహుజనులంతా ఇక ఎంత పండుగ చేసుకోవాలి, ఎందుకంటే కేసీఆర్ గారు రక్తం దారిపోస్తా అన్నాడు, ఇక మా బతుకులన్నీ మొత్తం బంగారు బతుకులు అయిపోతుంది, మేము బాగుపడతామని చెప్పి సంకల్పం విడుకోవాలి. అంతేనా సార్ కేసీఆర్ గారు? ఇస్ దట్ వాట్ యు ఇంటెంట్ టు టాక్? మీ ఇంటెన్షన్ ఇదేనా ఈ మాటల వల్ల అని అడుగుతాము. ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది అంటే, మాకు మీరు అంతా తెలుసు సార్, దళితుల యొక్క అభివృద్ధి కోసం కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఏ పేద బిడ్డ బాగుపడాలంటే కూడా కేసీఆర్ గారి రక్తం మాకు అవసరం లేదు. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పింది, మాస్టర్ కీ ఆఫ్ ట్రూ డెవలప్మెంట్ ఇస్ పొలిటికల్ పవర్ అని చెప్పండి. మీ కుర్చీ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, దళితుల సమగ్రాభివృద్ధి కావాలంటే మీ కుర్చీ ఇవ్వండి, మొట్టమొదటి దిగండి, గడ్డ దిగండి. ఇంకా ఉన్న మీకు 2-2.5 సంవత్సరాలు ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రి కూర్చోబెట్టండి, దళితుల అభివృద్ధి ఆటోమేటిక్ అయిపోయింది. ఈ మాట నేనల్లా, అంబేద్కర్ గారు చెప్పిండు, ద ట్రూ డెవలప్మెంట్ ఆఫ్ మాస్టర్ కీ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ పొలిటికల్ ఎంపవర్మెంట్, పొలిటికల్ పొజిషన్ అని చెప్పండి. అది ఇవ్వండి. అయినా మిమ్మల్ని నమ్మేది ఎట్లా? ఇంతకుముందు మల్లుగారు గారు చెప్పింది. మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే పీపుల్స్ మెమరీ షార్ట్ టుడే, మీ మెమరీ కూడా షార్ట్ ఉన్నట్టుంది. ఎందుకంటే మీరు గతంలో ఏ వాగ్దానం చేసినా మర్చిపోయి మళ్ళీ మీరు కొత్త కొత్త వాగ్దానాలు చేస్తా ఉన్నారు, రక్తం ఇస్తా అంటా ఉన్నారు. నేను మీకు ఒక వీడియో ముఖ్యమంత్రి గారు వినాలి, అదేవిధంగా ప్రజలు కూడా అందరూ వినాలని చెప్పి నేను ఒక వీడియో మీకు వస్తుందా? సౌండ్ అంటే ఇది ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు దళిత నాయకుడే ముఖ్యమంత్రి ఉంటాడు, మాట తప్పేటువంటి వ్యక్తిని కాదు, మాట తప్పిన గొంతు కోసుకుంటా తప్ప నేను మాట తప్పను అని చెప్పన్నాడు. అయాడేమో దళిత ముఖ్యమంత్రి కోసం గొంతు కోసుకుంటా అన్నాడు, మాట తప్పను అని చెప్పని మాట్లాడాడు. ఇవాళ దళితుల కోసం రక్తదారపోస్తా అంటే నమ్మేది ఎట్లా ముఖ్యమంత్రి గారు అని చెప్పని అడుగుతూ, దళితుల విధమైన అభివృద్ధి కావాలంటే అంబేద్కర్ చెప్పినట్టుగా మాస్టర్ కీ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. మిగిలినటువంటి 2.5 సంవత్సరాలు ఒక దళితుడి ముఖ్యమంత్రి చేయి, ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయిపోతుంది. మీ రక్తం మాకొద్దు, ఆ గద్దె మాకు ఇవ్వండి, దళితులకు ఇవ్వండి అని చెప్పని వాళ్ళ దళిత సమాజం కోరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండో విషయం ఏంటంటే, ఇవాళ అధికారంలో ఉన్నాము, ఆధిపత్యంలో ఉన్నాము అనేటువంటి కనీస ఇంగితం, విఘ్నత, బాధ్యత లేకుండా ఇవాళ గత 7-7.5 సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏది పడితే అని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అన్ని భరించాం. ఉద్యమ కాలంలో సోనియా గాంధీ గారిని అమ్మ బొమ్మ అన్నా భరించాం, మన్మోహన్ సింగ్ గారిని చప్రాసి అన్నా భరించాం. 2018 ఎన్నికల్లో తూమి బతుకులు చెడా అంటే కూడా భరించినాం. బేవకు, సన్నాసి, గాడిద, గుండా కొడుకు, ఇట్లా ఇష్టం వచ్చినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో అని చెప్పింది కానీ గత
సహించడం. ఇక ముందు సహించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు, తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. 7.5 సంవత్సరాలుగా అబద్ధాలు, మోసాలు, అనేక రకాలుగా వాగ్దానాలు చేసి మోసం చేసిన తర్వాత ఇవాళ ఇంకా తగుదనమ్మా అని చెప్పని ప్రశ్నించినటువంటి వాళ్ళపైన దాడి చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మా దగ్గర అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ము ఉన్నది, ఆ సొమ్ము అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం అంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ప్రజాస్వామికంగా మీకు గుణపాఠం చెప్తాము అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు, మన జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్లుగా అదేదో సామెత ఉన్నది, మొగండి కొట్టి మొగసాలకు ఎక్కిందట అని చెప్పని అంటారు. ఈ సామెత జనరల్గా వాడకూడదు కానీ ఆడాలనిపిస్తాం. ఎందుకంటే వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఇవాళ రాహుల్ గాంధీ గారికి కంప్లైంట్ చేసేటువంటి రీతిలో మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పైన, తర్వాత ఇక్కడ జరుగుతున్న ఆయన భాష అని చెప్పని ఆయన పైన కంప్లైంట్ చేసినట్టు నేపథ్యంలో ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. మొగండి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా, ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటే అన్నట్టుగా రాహుల్ గాంధీ గారికి లేఖ రాసింది. నేను స్వాగతిస్తున్నాం, మంచిదే, మంచి సంప్రదాయం లేఖ రాష్ట్రం. అయితే ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ పార్టీకే కానీ, కేసీఆర్ గారికే కానీ, లేకపోతే ఆయన నామినేట్ చేసి ఎవరైనా కానీ నిజంగా మీకు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, గత 7.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు వాడిన భాష కానీ, టీఆర్ఎస్ పార్టీ అధినాయకులు మాట్లాడిన భాష కానీ, లేకపోతే మీరు చేసిన వాగ్దానాలు కానీ, వైఫల్యాలు కానీ, మీ పనితీరు కానీ, వీటన్నిటిపైన రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే చర్చ చేద్దాం. వస్తారా? డేట్ మీరు పెడతారా, మేము పెట్టాలా చెప్పండి. లేకైతే రాసులు కదా, కోలంపాలి ఢిల్లీ పోయి చర్చ చేద్దాం, ఆయన సమక్షంలో చర్చ చేద్దాం. ఒకవేళ మేమంతా తప్పని తెలిస్తే అక్కడే ఢిల్లీలో 3 నెలలకు రాస్తాం. మేము మా తప్పుంటే మేమైనా సరిదిద్దుకుంటాం, లేకపోతే మీరు చెంపలేసుకుంటారా అని చెప్పని మేము ప్రశ్నిస్తాం. ఎన్నెన్ని అబద్ధాలు అన్నారు, ఎన్నెన్ని మోసాలు చేసినారు కదా వాళ్ళు. అదేదో సినిమాలో ఒక పాట ఉంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది అని చెప్పిన పాట. కీరవాణి రాసిన పాట, కీరవాణి సంగీతం, చంద్రబోస్ రాసినటువంటి ఒక గేయం అనుకుంటారు. ముఖ్యమంత్రి గారు మీరు తెలుసుకోవాలి, ముఖ్యంగా మీ నాయకులు తెలుసుకోవాలి. వాళ్ళు తొడలు కొట్టి దుర్యోధను లెక్క ఇష్టం వచ్చినట్టు అహంకారంతో గర్జిస్తున్నటువంటి, ఘీంకారాలు చేస్తున్నటువంటి మీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 7.5 సంవత్సరాల ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇన్ని రకాలుగా హోదాలు, హంగులు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రజలు వంచన గురి చేసినట్టుగా మీరు ఇవాళ ప్రశ్నిస్తే, కడుపు మండి ప్రజల కోసం ప్రశ్నిస్తే కారుకు తొలగిస్తారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డైలాగ్, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిసెంట్, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిబేట్, హెల్దీ డిబేట్. నా అసెంబ్లీలో చర్చ జరగదు, బయట చర్చ జరగదు. మరి ఎక్కడ పోయి ప్రజల సమాధానం ప్రశ్నించాలా? ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తారు. ఇవాళకి ఇవాళ తీర్మానాలను అరెస్ట్ చేసి ఏం నేరం చేసిండ్రా అంటే ఎవరికి తెలియదు. వాడు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందట, ఆ కంప్లైంట్ ఏంటో తెలియదు, కథ ఏంటో తెలియదు, ఇప్పటికి కూడా ఆ తీర్మానాలను ఎక్కడ ఉందో తెలియదు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తారు, దాడులు చేస్తారు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడితే కొడలు కొట్టి దుర్యోధనం లెక్క వ్యవహరిస్తారు. ఏం పరిపాలన, ఏం ప్రజాస్వామ్యం ఇది? 60,000 పుస్తకాలు చదువుతున్న ముఖ్యమంత్రి గారు ఇదేనా మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు తెలియజేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తాం. లెట్ us build a new trend తెలంగాణ. రండి చర్చకు రండి, రాహుల్ గాంధీ గారి ముందే చర్చ చేద్దాం. మీ భాష ఏంటి, మా భాష ఏంటి, చర్చ చేద్దాం రండి. ఇవాళ మీరు ఉండొచ్చు, రేపు మేము ఉండొచ్చు, కానీ మనం ఇద్దరము శాశ్వతంగా ఉంటాం. కాంగ్రెస్ శాశ్వతం కాదు, టీఆర్ఎస్ శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. పరిపాలకులుగా, నాయకులుగా మనము తయారు చేసేటువంటి సంప్రదాయాలు శాశ్వతం, రాజకీయ విలువలు శాశ్వతం, విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు కావాలి. కానీ వాళ్ళ విలువలు లేని, నీతి నిజాయితీ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తామంటే న్యాయమా? ఒక దొంగ కేసులు పెట్టి వాళ్ళ మందిని జైల్లో పెడతా ఉన్నారు, ప్రశ్నించే గొంతులను జైల్లో పెడతా ఉన్నారు. ఇది న్యాయమా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాం, మీరు రక్తం ఎందుకు ధారపోయాలా, చాలా రక్తం ఎందుకు ధారపోయాలనుకుంటున్నాను. సప్లాన్ నిధులు 1,25,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధుల్లో నువ్వు 65,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. ముఖ్యమంత్రి రక్తం వద్దు మాకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టున్నారు కదా, విచ్ మీన్స్ దట్ మనీ ఎగ్జిస్ట్ విత్ యూ. ఆ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టలేదు, ఆ డబ్బులు ఉన్నాయని చెప్పంటున్నావు కదా. ఒక్క ఫండ్లో 65,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయి, నీ రక్తం వద్దు ముఖ్యమంత్రి గారు. సప్లాన్ నిధులు రిలీజ్ చేయి.
ఏదో బిచ్చ వేసినట్టుగా కేసీఆర్ గారు నజరానా ఇచ్చినట్లుగా ఆయన వేయాల్సిందే దళితులు బాగుపడతారు ఇప్పుడు 7.5 సంవత్సరాల తర్వాత అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు గతంలో ఏం చేసినా మాకు సంబంధం లేదు. ఉన్న పడంగా ఖర్చు పెట్టినటువంటి 1,25,000 కోట్ల సప్లా నిధుల్లో 65,000 కోట్లు అయితే ఖర్చు పెట్టలేదు కదా, ఆ 65,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయండి. నమ్ముతాం నిజంగానే మీకు రక్తం దారబోసే చిత్తశుద్ధి అని చెప్పండి. గతంలో చేయలేకపోయి బట్ నాట్ డూ ఇట్, దెన్ వి విల్ బిలీవ్. ఇంకొక ప్రశ్న, ఇవాళ హుజూరాబాద్ ఎన్నికల కోసం పడరాని పాటలు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆఖరికి ఆయన రక్తం కూడా ఇస్తా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అదే హుజూరాబాద్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్, అక్కడనే ఎమ్మెల్సీ, అక్కడనే పక్క ఉన్నటువంటి పార్టీలందరూ కూడా కొనుక్కోవడం, ఇప్పటికీ 300 కోట్ల రూపాయలు అక్కడ మందు కోసం, మాంసం కోసం, సొంత పార్టీలను కొనుక్కోవడం కోసం పార్టీ డబ్బులు ఖర్చు పెడితే ప్రభుత్వ డబ్బులు 12 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పథకాలు ప్రారంభించారు. ఒక్క అసెంబ్లీ ఎన్నికల కోసం ఇన్ని అబద్ధాలు ఆడతారు ముఖ్యమంత్రి గారు. మీరు ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే మరి మేము ఏం చేయాలి? చేతులు కట్టుకొని కూర్చొని చూడాలని చెప్పి తమాషా సినిమాలు ఉన్నామే తెలంగాణ అంతే. మన సినిమా 70 సినిమా స్క్రీన్ ఆయన అందరూ ఎవరు అడగకుండా, ప్రశ్నించకుండా, మిమ్మల్ని నిలదీయకుండా నోటికి వచ్చిన అబద్ధాలు. ఒక చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీ సప్లా నిధులను మీరు డైవర్ట్ చేసి పడేస్తుంది, నోట్లో మందు కొడుతుంది. మరి ప్రశ్నించకుంటే ఏం చేయాలా? కడుపు మండి అరవకుంటే ఏం చేయాలా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒక్కసారి మారువేషంలో కేసీఆర్ గారు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మారువేషంలో ఎవరికి కనబడకుండా మారువేషం వేసుకొని మీరు పల్లెల్లో మీ గురించి వాళ్ళ ఏం మాట్లాడుకుంటున్నారు, మీ పరిపాలన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మారువేషంలో వెళ్ళండి. చెప్తారు మీకు చెవులలో రక్తం వస్తుంది వింటే. ఏం భాష మాట్లాడుతున్నారో మీ గురించి, మీ పరిపాలన గురించి వింటే చెవులలో రక్తం వస్తుంది. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ అనుకోండి, విశ్వవిద్యాలయాలు అనుకోండి, నిరుద్యోగులు ఉండేటువంటి హాస్టల్ అనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలంటే గుండె మళ్ళీ అక్కడికక్కడ చచ్చిపోతారు, చెవులకి రక్తం వస్తుంది. అన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు చెప్పాలని చెప్పకూడదు, కడుపు మండి గుండెతో బాధతోటి మాట్లాడుతున్నారు. ఇవాళ సప్లా నిధులను డైవర్ట్ చేసినది కాకుండా ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ 9,17,000 మంది ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో పెండింగ్ ఉంటే నువ్వు కేవలం పట్టుమని 1 లక్ష కూడా ఇవ్వలేదు. ఇమ్మీడియట్ గా మీ రక్త వద్దు మాకు ముఖ్యమంత్రి గారు 8 లక్షల మంది ఏదైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ కోసం వాటిని ఇమీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇవాళ 22 లక్షల మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. 22 లక్షల మంది 20,000 ఇండ్లు కూడా ఇవ్వలేదని మీరు ఇప్పటికీ. కట్టిన ఇళ్లను కూడా ఇచ్చే ధైర్యం లేదు, దమ్ము లేదు మీకు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎక్కడొచ్చి మా మీద పడి అంగిలాలు దించి పడేస్తారో, తిడతారో, కొడతారో అని చెప్పండి. కట్టిన ఇళ్లను కూడా మీరు ఇవాళ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీరు ఇవాళ ఎందుకు? 5 లక్షల రూపాయలకు ఒక ఇల్లు చొప్పున అయితే కూడా 20 లక్షల ఇండ్లకు 1,00,000 కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ కావు. 7 ఏళ్ళుగా నోట్ల మందు కొట్టినావు కదా, కట్టి ఇప్పుడు 20 లక్షలు 22 లక్షలు దెన్ వి విల్ బిలీవ్ యూ. ఈ రక్తం ఇచ్చేటట్టుగా ఏదైతే మాట్లాడుతుందో ఇది హేతుబద్ధంగా అని చెప్పారు. ఇవాళ దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కావాలి. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో ఒకవేళ కనుక మీరు ఇమీడియట్ గా భర్తీ చేస్తే దళితులకు 44,000 ఉద్యోగాలు వస్తాయి. దళిత గిరిజనులకు మీ రక్తం వద్దు మాకు ఉద్యోగాలు ఎక్కువ అంటున్నారు. 55,000 ఉద్యోగాలు మీకు చేస్తాం. ఉన్న ఉద్యోగాలు పక్కన పెట్టి, కొత్త ఉద్యోగాలు పక్కన పెట్టి, దాంట్లో 7,659 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటే, 16,400 మంది విద్యా వాలంటీర్లు ఉంటే, 21,200 మంది సాక్షర భారత ఉద్యోగులు ఉంటే, 2,000 మంది పంచాయతీ కార్యదర్శులు, 1,640 మంది నర్సులు. వీళ్ళంతా దళిత గిరిజన బిడ్డలే, బహుజన బిడ్డలే. వీళ్ళందరికీ మళ్ళా ఉద్యోగాలు మీ రక్తం వద్దు ముఖ్యమంత్రి గారు. మీ రక్తం వద్దు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు తీసివేసిన వాళ్ళను ఉద్యోగాలకు భర్తీ చేసుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విద్యను నాశనం చేసి ఇవాళ దళిత గిరిజన బహుజనులు ఎక్కువ శాతం చదువుకునేట్టుగా ప్రభుత్వ విద్యను నాశనం చేసింది. దాదాపు 5,000 మంది 5,000 స్కూళ్లను మీరు మూసేస్తున్నారు. ఏ స్కూల్లో కూడా టీచర్ ఉద్యోగాలు ఖాళీ లేవు. విశ్వవిద్యాలయం మొత్తంగా వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసినారు. ఇప్పటికి 3 నెలలు అయింది, ఒక్కడ కూడా నోటిఫికేషన్ ఇస్తలేరు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్. హాఫ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ పొజిషన్స్ ద యూనివర్సిటీస్ ఆర్ వేకెంట్. ఏం పరిపాలన ఇది? దళితులు గిరిజనులు బహుజనులు చదువుకునేటువంటి ఒక విశ్వవిద్యాలయంలో టీచర్లు లేకపోతే మాకు నాణ్యమైన విద్య వస్తుంది. ఇవాళ ప్రతి అసెంబ్లీలో 100 బెడ్ల ఆసుపత్రి కడతాము, ప్రతి జిల్లాలో మిడ్ స్థాయి ఆసుపత్రి కడతాము, ప్రతి మండల కేంద్రంలో 50 బెడ్ల హాస్పిటల్ కడతా అని చెప్పినారు.
ఏమి అమలు చేయాలి. ఉస్మానియా 2 టవర్లు కడతా అని చెప్పినాను. గాంధీకి నిధులు లేవు, నిమ్స్కి నిధులు లేవు, ఉస్మానియాకి నిధులు లేవు. ఏ ప్రభుత్వ వైద్య రంగానికి వాళ్ళ నిధులు కేటాయిస్తున్న పాపాన మీరు కొట్టలేరు. దళిత గిరిజన బహుజనులు ఎక్కువగా వాడుకునేటువంటి ప్రభుత్వ వైద్యాన్ని నాశనం చేసింది, విద్యను నాశనం చేసిండ్రు, వైద్యాన్ని నాశనం చేసిండ్రు, ఉద్యోగాలు ఇవ్వట్లేరు, స్వయం ఉపాధి కల్పించే లోన్లు ఇవ్వరు, శిక్షణ ఇవ్వరు, స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయరు. మీరు దళిత బంధు ఎట్లా అవుతారు? మీరు మాటికి దళిత రాబోతే మీరు మసిమూసి మారేడుకాయలు చేస్తే మేము సంబరాలు చేసుకోవాలని చెప్పి మాట్లాడతాం. అదేదో కొంతమందిని పిలిచి మీ పక్కన కూర్చోబెట్టుకొని ఒకరోజు కోడి ముక్కలు పెట్టాలని కాదు కదా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి సాధికారత కావాలి కదా, వాళ్ళ పిల్లలకు విద్య కావాలి కదా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్య సదుపాయం కావాలి కదా. ఇవేమి అందించకుండా చెట్ల మీద ఇస్తాలు కొట్టినట్టు, పుట్నం పప్పు కుట్టాలు పంచినట్టు, బెల్లం పంచినట్టు నేను 10 లక్షల రూపాయలు పంచుతా అని చెప్పని మాట్లాడుతున్నాను. పంచడు కాక పంచడు. దళిత బహుజన బిడ్డలారా దయచేసి ఈ మోసాన్ని గుర్తించుకొని పంచడు కాక పంచడు, ఇవ్వడు కాక ఇవ్వడు. దళిత ముఖ్యమంత్రి ఇవ్వలే. రక్తం ఇస్తా అన్న మనిషి రక్తం కాదు చెమట చుక్క కూడా ఇవ్వడు. రక్తం దాకా ఎందుకు చెమట చుక్క కూడా ఇవ్వడు ముఖ్యమంత్రి గారు. ఇన్ని రకాలుగా మోసం చేసిన వాడు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మోసం చేసిన వాడు, 3 ఎకరాల ఇళ్లలో మోసం చేసిన వాడు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మోసం చేసిన వాడు, విద్యలో మోసం చేసిన వాడు, వైద్యంలో మోసం చేసిన వాడు, శిక్షణ అయినటువంటి వాడు, ఇన్ని రకాల మోసం చేసిన పెద్ద మనిషి నేను రక్తం దారిపోస్తా అంటే దళిత బిడ్డలు నమ్మడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పాలని మేము అడుగుతున్నాం. ఈ లెక్కలు రాస్తాం. మేము అనంతరం రాఘవపూజ గారు గుర్తొచ్చింది, మేము అనంతరం స్టీఫెన్ రవీంద్ర గారు గుర్తొచ్చింది, మేము అడగాలని అనిల్ కుమార్ గారు గుర్తొచ్చింది. మరి గత 7 సంవత్సరాలుగా దాదాపు 20-30 మంది దళిత గిరిజన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక్కళ్ళ కూడా ప్రాధాన్యత పోస్టింగ్ లో లేరు. ఇవాళ చర్చకు వస్తారా ముఖ్యమంత్రి గారు? ఇవాళ ఏ పోలీస్ స్టేషన్ లో ఎంతమంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు దళిత గిరిజన బహుజన బిడ్డలు ఉన్నారు? ఏ కీలకమైనటువంటి ప్రభుత్వ పదవుల్లో దళిత గిరిజన బహుజన బిడ్డలు ఉన్నారు? ఎన్ని ఐఏఎస్ కీలకమైన పదవుల్లో దళిత గిరిజన బహుజన బిడ్డలు ఉన్నారు? చర్చకు వస్తారా? ఇక అమరవీరుల విషయానికి వస్తే 1500 మంది బిడ్డలు చనిపోయిన తెలంగాణ ఉద్యమ కాలంలో 2013లో పార్లమెంట్ లోనే కేసీఆర్ గారు మాట్లాడుతూ 1200 బచ్చే మరిగే మీరా కుమార్ గారు స్పీకర్ ఉన్నప్పుడు అన్నారు ఈ మాట. 1200 బచ్చే మరిగే మేడం, 1200 బచ్చే మరిగే మేడం అని చెప్పని మాట్లాడాడు. 1200 బచ్చే మరిగే నీ నోటితోనే 2013 చెప్తే 2014లో తెలంగాణ వచ్చే వరకు ఇంకొక 300 మంది చచ్చిపోయింది. ఎంతమంది గుర్తించినావు నువ్వు? కడుతున్నావు కదా సెక్రటరీ ఎదురు వాడు అంత పెద్ద స్తూపం. ఆ స్తూపం 1500 మందిదా 500 మందిదా సమానం చెప్పడంతో మోసం కాదా? చనిపోయిన వాళ్ళంతా దళిత గిరిజన బహుజన బిడ్డలు కాదా? తెలంగాణ ఉద్యమం కోసం సాధన కోసం 1969లో దాదాపు 400 మంది పైసలు చనిపోయింది. ఒక్కడన్నా గుర్తుపెట్టినవా? ఒక్కడన్నా వాళ్ళ గౌరవం ఏమైనా ఇష్టం తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఎందుకు ఈ మోసం, ఈ దగా ఎందుకు? మీ ఆధిపత్యం కాపాడుకోవడం కోసం, అవినీతితో సొమ్ము సంపాదించుకోవడం కోసం ఇన్ని రకాల చిల్లర రాజకీయాలు చేయడం, వేషాలు చేయడం న్యాయమా అని చెప్పి మేము అడుగుతాం. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చిన సంతోషం, పార్టీ మారంగానే ఎమ్మెల్సీలు వస్తాయి. మరి శ్రీకాంత్ తల్లికి ఎందుకు ఎమ్మెల్సీ? ప్రొఫెసర్ జయశంకర్ విక్రమ్ కానీ, తెలంగాణ గాంధీ అని పేరు పట్టినటువంటి కొండాలక్ష్మణ్ బాపూజీ కానీ, తెలంగాణ సాధన కోసం తెలంగాణ మహాసభ పెట్టి మీటింగ్లు పెట్టినటువంటి చనిపోయిన బాలరాజు వీరన్న కానీ, తెలంగాణ కోసం పాటలు పాడి ప్రాణత్యాగాలు చేసిన బెల్లిలెంత కానీ వాళ్ళ విగ్రహాలు ఎందుకు ఇవాళ ఇప్పటికి కూడా ట్యాంక్ బండి మీద లేవు? హీరో ఎవరు చచ్చిపోతే ఇంకేంటో విగ్రహం పెడతామని చెప్పని మాట్లాడారు. మరి ఎందుకు ఈ తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతారు? ఏంటి అన్యాయం, ఏంటి రాజరికం అంటే మేము పెన్షన్లు ఇస్తలేమా, కళ్యాణ లక్ష్యం ఇస్తలేమా, రైతు బంధు ఇస్తలేమా అని చెప్పని మాట్లాడతారు. ఒక విషయం తెలంగాణ సమాజం దయచేసి లోతుగా అర్థం చేసుకోండి. 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రపోర్షనేట్ గా 10 జిల్లాలకు తెలంగాణ తీసుకుంటే 24,000 కోట్లు. 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న నాడే 200 రూపాయల పెన్షన్ మనం ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 2 లక్షల బడ్జెట్ ఉంటే నువ్వు 1000 రూపాయలు ఇచ్చినావు కదా. కాంగ్రెస్ పార్టీ 2000 అనగానే ఓకే నేను 16 రూపాయలు యాడ్ చేస్తాను చెప్పి ఎక్కిలిగా మాట్లాడుతున్నా 2016 ఇస్తున్నావు. 24,000 కోట్లు ఉంటే ధరలు తక్కువ రోజుల్లో 200 ఇక్కడ, నువ్వు ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయిన తర్వాత 2,000 ఏంటి? ఎన్ని లక్షల మందికి ఇల్లు కట్టించాడు కాంగ్రెస్ పార్టీ? ఇందిరా మిల్లు ఇచ్చింది. ఇలా పోదమ్మా కేసీఆర్ రా పోదమ్మా.
వాళ్ళ ఉసులు అమ్ముతుంది తెలుసా వాళ్ళు. ఇల్లు కట్టియటం అనేటువంటి హౌసింగ్ ఇస్ ఏ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ రూరల్. అది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎక్స్పాండ్ అవుతా ఉంటాయి. ప్రతిసారి ఇల్లు అవసరం ఉంటుంది పేదవాళ్ళు. ఆ ఇల్లు ఇవ్వాలి. ఇల్లు ఇస్తే ఆత్మగౌరవం, ఇల్లు ఇస్తే వాళ్ళ కుటుంబం గౌరవంగా పడతారు సమాజం. కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ ఇతర ప్రభుత్వాలు ₹1,00,000 ఇచ్చింది కావచ్చు కాక ఆ రోజుల్లో 7,700 కింద ₹1,00,000 1,16,000 చొప్పున ఇచ్చినారు. దాంతో గౌరవం ఇల్లు కట్టుకుంటారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరు ఇవాళకి కూడా ఇంటికి పోతే మేము ఇందిరమ్మ ఇంట్లో ఉన్నాం, ఇందిరమ్మ ఇంట్లో ఉన్నాం. కేసీఆర్ ఇల్లు ఏమైనా ఉందా తెలంగాణలో చెప్పండి. 7.5 సంవత్సరాలుగా కేసీఆర్ ఎంతమంది ఇచ్చినావు? ఇల్లు ఇవ్వవైతివి, భూములు ఇవ్వవైతివి, విద్య ఇవ్వవైతివి, వైద్యం ఇవ్వవైతివి, శిక్షణ ఇవ్వవైతివి, స్వయం ఉపాధి ఇవ్వవైతివి. ఇన్ని రకాలుగా మోసం చేసినట్టుగా మీకు అడిగితేనేమో మీరు పెన్షన్ ఇచ్చినామని చెప్పని ప్రజలను ఒకేసే యంత్రాలుగా మార్చుకుని వాళ్ళ మోసం చేస్తా ఉన్నారు. ప్రభుత్వ పథకాలతో కొనడం, తర్వాత పార్టీ డబ్బుతో కొనడం, మొత్తానికి ఒక వ్యాపారంగా ఎన్నికలు మార్చేసి మేము అంటే ఎన్నికల్లో గెలుస్తున్నామని చెప్పని జబ్బలు తెలుసుకొని మాట్లాడుతున్నాం. గుండె మీద చేపెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. మిమ్మల్ని చూసి, మీ పరిపాలన తీరును చూసి, మీ పథకాలను చూసి ఓట్లు ఎట్లా. దురదృష్టకరం ఏంటంటే తెలంగాణలో ఒక వ్యాపార రాజకీయ వ్యాపార ఎన్నికలు తయారు చేసినాం. మీరు మంచి డబ్బులు, మందు, మాంసానికి వాళ్ళ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఓట్లుగాను. మరి ఇక చివరిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇకనైనా సభ్యతతో కూడుకున్న, సంస్కారంతో కూడుకున్నటువంటి రాజకీయాలకు తెలంగాణలో ఒక వేదికగా మనం పనిచేద్దాం. మీ ఎమ్మెల్యే ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆయన రాసిన లేఖల ఆధారంగా రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే మీరు చర్చకు రండి, మేము సిద్ధం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఒక చిన్న విషయం నేను మీడియా ద్వారా మాట్లాడదలుచుకున్న ఇంకోటి ఏంటంటే, ఇవాళ యూత్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మొత్తం 119 నియోజకవర్గాల్లో దళిత దండోరాకు సంబంధించినటువంటి ఒక దళితుల పట్ల జరుగుతున్నటువంటి మోసం కోసం అని చెప్పని దీక్ష శాంతియుతంగా గాంధేయ మార్గంలో మేము దీక్ష చేస్తామని చెప్పారు. ఎక్కడికక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేసి పడేసినారు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పడేసినారు. పర్మిషన్ ఇవ్వరు. ఇదేం రాజ్యం? దీక్షకు పర్మిషన్ ఇవ్వరాలి. దీక్ష ఎవరిని కొట్టడానికో, సంగడానికో, లేకపోతే ధర్నా చేయడానికో కాదు. ఒక దీక్ష చేస్తా అంటే కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వకుండా మొత్తం యూత్ కాంగ్రెస్ వాళ్ళని పర్మిషన్. నేను పొద్దున మా ఆఫీసర్తో మాట్లాడుతాను, పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే అరే దీక్ష చేయడానికి వీలు లేదండి. గాంధేయ మార్గమయ్యా, డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ ఉన్నది. దీక్ష చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కాన్స్టిట్యూషన్ కనిపించింది కదా, నిరసన తెలిపేది అని అంటే లేదు సార్. మరి తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినామంటే అది ఉద్యమం సార్, ఇది కాదు అని చెప్పాను. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ఎప్పుడో 2012లో అనుకుంటా. బహుశా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీకు అడుగులకు మడుగులు వస్తున్న పోలీసులు కూడా దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పాను. 2012లో ఇదే క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా మొత్తం ఆ రోడ్లను బ్లాక్ చేసి ఆయన కూడా రోడ్డు మీదకి వచ్చి వంటవార్త కార్యక్రమం అని చెప్పి కూర్చో. నువ్వు ధర్నా చేయడానికి, నువ్వు దీక్ష చేయడానికి పోలీసులు ఆ రోజు ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజుల్లో రోషేలో, లేకపోతే ఆ రోజుల్లో డీజీపీలు పోలీసులు ఇష్టం వచ్చినట్టు ఇట్లనే అణచివేయాలని ప్రయత్నం చేస్తే అడుగు తీసి గడప బయట పెట్టే పరిస్థితులు పోతుంది కేసీఆర్ గారు. మొన్నటి డ్రామా చేసింది కదా కేటీఆర్ గారు. ఫామ్ లాస్ పేరు మీద రైతు వ్యతిరేక చట్టాలని చెప్పని ఆయన రోడ్డు మీద వస్తుంది, రోడ్డు విత్తనం చేస్తే పోలీసులు బదలపడుతుంటారు. తెల్లారి పొద్దుగా ఢిల్లీలో పోయి కాలువకి, మోడీ కాలువకి మేము రైతు చట్టాలను మద్దతు ఇస్తున్నాం అనగానే మళ్ళీ దీక్షలు బంధు, ధర్నాలు బంధు, ఎవరు కూడా రోడ్డు మీద ఏం చేయదు. ఏం రాజ్యం ఇది? ఈ ఆలస్యం మన గుర్తాలు రాసిస్తున్నాయి. మనం ఇక్కడ తెలంగాణ కదా పోలీసులు ఏమైనా వాళ్ళ పాలగాళ్ళ? ది అల్టిమేట్ బాస్ ఆఫ్ ద పోలీస్ ఇస్ కాన్స్టిట్యూషన్, లా అండ్ ఆర్డర్. సిఆర్పిసి, ఐపీసీ కేసీఆర్ కోసం కాదు, ప్రజల కోసం. వాళ్ళకే రూల్ ఉంటుంది, మాకే రూల్ ఉంటుంది. కేటీఆర్ ఎట్లా రోడ్డు దిగ్బంధనం చేసి ధర్నా చేస్తాడు, కాంగ్రెస్ పార్టీలు శాంతియుతంగా దీక్ష పెట్టుకుంటాం. మీరు కాంగ్రెస్ అంటే ఎట్లా పర్మిషన్ ఇయ్యారు మీరు? కేవలం స్థానిక ఎమ్మెల్యేలకు, స్థానిక మంత్రులకు బానిసలకు పనిచేయడం కోసం పోలీసులా? నిరసన హక్కు కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని కూడా చేయొద్దని చెప్పండి. ఎంతవరకు న్యాయం చెప్పని మేము ప్రశ్నిస్తాం. ఇన్ని అరాచకాలు చేస్తుంటే కడుపు మండి నడుతుంటే ఏం
చేస్తాడు చెప్పు, నీరన్న చెప్పు. ఇన్ని అరాచకాలు, ప్రశ్నించొద్దు, ప్రశ్నించే గొంతుకు అరెస్ట్ చేస్తా అంటావు, నిరసన దీక్షలు చేయొద్దంటావు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేస్తావు, అసెంబ్లీలో చర్చ చేయొద్దు, బయట చర్చ చేయొద్దు, ఎక్కడ కూడా ఏ రకమైన చర్చలు చేయొద్దు అన్నప్పుడు కడుపు మండి కూడా ఏం చేస్తాడు? పిల్లి కూడా, చేతగాని పిల్లిని కూడా తలుపులు వేసి కొడితే ఎదురు గొంతు బట్టి చంపిపడేస్తుంది, రక్తం తాగుతుంది. అట్లే జరుగుతుంది వాళ్ళ తెలంగాణ. దయచేసి ఇంకా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి విపరీత ధోరణులను అవలంబించకుంటే ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామికంగా వ్యవహరించండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. సభ్యత్వ సంస్కారంతో కూడుకున్న రాజకీయాలు మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ గారి సమక్షంలో చర్చకు సిద్ధమా